హాయ్ ఫ్రెండ్స్, రవ్వతో ఇలా రవ్వ మురుకులు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ వాచ్ ఇట్. ముందుగా 1 అవర్ లేదా 2 అవర్స్ ఒక కప్పు రవ్వని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వడియాలు చాలా క్రిస్పీగా వస్తాయి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద 4 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అదేవిధంగా మనం నానబెట్టిన రవ్వ ఉంది కదా, రవ్వని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పిండిలా అయ్యాక వాటర్ ఉడుకుతున్నాయి కదా, ఇలా ఉడికినప్పుడు మనం రుచి కొరకి కొంచెం సాల్ట్, అదేవిధంగా వామ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేడి అయిన వాటర్లోకి వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డ కడుతుంది. ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి, లేదంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. ఇలా ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసింది కదా అండి. వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లార పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా, కొంచెం గట్టిగా చేసుకొని మనం పైన ఎండలో లేదా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. నేను కవర్ మీద వేస్తున్నాను. ఇలా గట్టిగా చల్లారాక గట్టిగా అయింది కదా, అప్పుడు మురుకుల పావుతో చిన్నగా మనం 2 చుట్లు వేసుకోవచ్చు, లేదంటే కవర్తోనైనా వేసుకోవచ్చండి. ఇలా మనం రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. వేసుకుంటే నాకు ఇలా చిన్నగా కింద పడుతుంది కదా, అలా మంచిగా రాలేదు. ఆ తర్వాత నేను స్టార్ది కూడా ట్రై చేశాను, ఇలా షేప్ రాలేదండి. అందుకే నేను మళ్ళీ కవర్ తీసుకుని ఇలా చిన్నగా 2 చుట్లు ఇలా కవర్తో వేసుకున్నాను. ఇప్పుడు చాలా నీట్గా వచ్చాయి. నేను రవ్వతో ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నిటినీ వేసుకున్నాను. కొంచెం చివరన పిండి మిగులుతుంది కదా, ఇలా కుర్కురే టైప్ వేసుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.